నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. ముందుగా ముఖ్యాంశాలు. పౌర సేవలకు ధృవ్ హెలికాప్టర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వీబీజీ రామ్జీతో రాష్ట్రాలకు మేలే, 17,000 కోట్ల కేటాయింపులు పెరిగే అవకాశం. తెలంగాణకు 333 కోట్ల అదనంగా రావచ్చు. ఆంధ్రప్రదేశ్కు కొంత తగ్గచ్చు. ఎస్బీఐ కమిషన్ రీసెర్చ్ నివేదిక. అశ్లీల ప్రసారాలను అడ్డుకోండి, సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం తాకీదు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత. తొలి మహిళా ప్రధానిగా రికార్డు. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం. దశాబ్దాల రాజకీయ జీవితం. మోదీతో సహా ప్రపంచ నేతల నివాళి. ఐటీ కౌశలంతో ఉద్యోగమస్తు. డేటాబేస్లో 24 లక్షల మంది వివరాలు. కంపెనీలు, అగ్రిగేటర్లతో పోర్టల్ అనుసంధానం. 4 నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యం. త్వరలోనే మెట్రో నగరాల్లో రోడ్ షోలు. సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్లు. కొత్త జిల్లాల్లో నేటి నుండే పాలన. 5 రెవెన్యూ డివిజన్లు ప్రారంభం. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. కలెక్టర్లు, ఎస్పీలు వచ్చేస్తున్నారు. మార్కాపురం, పోలవరం, అన్నమయ్య జిల్లా. కూత కడుతున్న పందెం కోడి. సంక్రాంతికి ముస్తాబు కానున్న పందెం కోళ్ళు. నెలల తరబడి ప్రత్యేక శిక్షణతో రాటుదేలుతున్న పుంజులు. ఉస్తాద్లకు పెట్టినట్టు డైట్, వహిల్వాన్లకు ఇచ్చినట్టు తర్ఫీదు. ప్రత్యేకంగా నిపుణులైన సిబ్బందితో సిద్ధం చేయిస్తున్న పందెల రాయిళ్లు. సాంప్రదాయంగా మొదలై వ్యాపారంగా మారిన పందాలు. కోనసీమ రైతులకిచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శంకరగుప్తం డ్రైన్ ఆధునీకరణకు వర్చువల్గా శంకుస్థాపన. 20.62 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు. రాష్ట్ర చరిత్ర తిరగరాసేలా పారిశ్రామిక అభివృద్ధి. 2025లో సంక్షేమం, అభివృద్ధిలో పరుగులు. 20 లక్షల ఉద్యోగాలకు పెట్టుబడుల ఆకర్షణ. 2026లోనూ మరిన్ని ఘనమైన లక్ష్యాలతో ముందుకు ప్రభుత్వం వెల్లడి. కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్ విస్తృతి. రాష్ట్రంలో 2,000కు మించి పాజిటివ్ కేసులు. ఇప్పటికే 22కు చేరిన మరణాలు. 3 ఏళ్లుగా అత్యధిక పీడితులు చిత్తూరు జిల్లాలోనే. వైకుంఠుడి వైభోగం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. మాడవీధుల్లో కనువిందుగా స్వర్ణ రథోత్సవం. నేడు ద్వాదశి చక్రస్నానం. భోగాపురంలో చారిత్రక ఘట్టం. 4వ తేదీన తొలి విమానం ల్యాండింగ్. సిద్ధమవుతున్న రన్వే. పోలవరాన్ని తాండవ దాటించారు. ఏడాదిలో పూర్తయిన అక్విడక్ట్ నిర్మాణం. గ్రూప్ 2పై దాఖలైన వ్యాఖ్యలను కొట్టివేసిన హైకోర్టు. ఎంపిక ప్రక్రియలో ముందుకెళ్లేందుకు ఏపీపీఎస్సీకి వెసులుబాటు. ఆ కులాన్ని గౌడ్గా మార్చే డిమాండ్పై అభ్యంతరాలుంటే చెప్పాలి, బీసీ కమిషన్. ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య. ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను మీ అరుణ ఎద్దుల.